ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క నువ్వు ముందడుగు వేయకు. లక్షలు వెనకలు వేసుకోవాలనుకుంటే నువ్వు వెనక్కి తిరిగి రావాల్సిందే. ఆ ఆ హలో హలో ఒకటే ఉందిరా. ఏసాక ఏసాక తీసుకో. ఇది నువ్వు ఉంచుకోలే. ఇప్పుడు సరిపోయింది. నువ్వు లక్షలు లక్షలు దొబ్బేసి నాకు 5 లక్షలు కూడా ఇవ్వవా? ఉన్న బంగారం అంతా లాగేసుకున్నావు. ఇప్పుడు పెళ్లికి ఏం వేసుకోవాలో ఏంటో. మళ్ళీ కొనుక్కోవచ్చులే. అక్క ఎవరు పిలుస్తున్నారు నిన్నే. వెళ్ళక్క వెళ్ళు వెళ్ళు వెళ్ళక్క వెళ్ళు. అమ్మయ్యా. ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? చెప్పురామా. అదేంటి ఫోన్ పిక్ చేయడానికి ఇంతసేపా? ఏం చేస్తున్నారు సార్? ఓ అదే, ఇప్పుడే హ్యాండ్ వాష్ చేసుకుని చేతులు తుడుచుకుంటున్నాను రామా. జిడ్డు వదలడానికి టైం పట్టింది. జిడ్డా? ఓహో, నేను ఇంట్లో లేకపోయేసరికి ఏమి తోచక అంట్లు తోమారా? హే అదేం లేదు. మరి ఆంటీ వీపు తోమాను. చిచి, గోవా ఆంటీ వీపుకి ఆయింట్మెంట్ రాశాను. అది వేళ్ళకి అంటుకుంది రామా. అవ్వ అవ్వ కాదు, గోవా. సార్, మీరు తన వీపు మీద ఉన్న గాయానికి ఆయింట్మెంట్ ఎందుకు రాశారు? ఆంటీ ఒళ్ళు కాలితే నీకెందుకు మండుతుంది? నా హస్బెండ్ ఇంకో ఆడదానికి ఆయింట్మెంట్ రాస్తే నాకు మండదా? అబ్బా, అది రామా రామా ఆమెకి చెయ్యి అందలేదని రిక్వెస్ట్ చేస్తేను. ఓహో, మీ చెయ్యి అందించారా? రామా ఏదో సాయం చేద్దామని రామా, అంతే, అంతకుమించి ఏం లేదు. గాయానికి మందు రాశారు అంతేనా? అంతే 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 రామా, అంతకుమించి ఏం లేదు, నిజం. రామా నువ్వు ముందు కొంచెం కూల్ అయితే నీకు విషయం చెప్పాలి. నేను ఇప్పట్లో కూల్ అవ్వను. ముందు విషయం ఏంటో చెప్పండి. ఆంటీ మొహం చూస్తే ముదురు టెంకెలా ఉంటుంది కదా, కానీ వీపేంటో లేత కొబ్బరిలా స్మూత్ గా ఉంది రామా. సార్, అమ్మాయిల వీపు ఎలా ఉంటే మీకెందుకు? అంటే ఆయింట్మెంట్ రాసేటప్పుడు అలా అనిపించింది రామా. ఒకే మనిషికి 2 రకాల బాడీ తత్వాలు ఉంటాయా అని డౌట్ వచ్చింది రామా. అది నీకు చెప్తున్నాను. అది నాకు ఎప్పుడూ తెలుసు. ఏమని? గోవా అవ్వ కాదు, రాజమండ్రి గువ్వ. రాజమండ్రి గువ్వ? అర్థం కాలేదు రామా, నువ్వేం మాట్లాడుతున్నావు? అవును సార్, అది జెన్నీ కాదు, పక్కింటి పిన్ని కాదు, అష్మిత. ఏం మాట్లాడుతున్నావు రామా? అస్మితానా? అవును సార్, అది కాలేజీలో అష్మితలా ఉంటూ మన ఇంట్లో జెన్నీ ఆంటీలా నటిస్తోంది. మనం ఏకాంతంగా ఎక్కడ కలిసిపోతామోనని సూర్యకాంతంలో అడ్డుపడుతుంది. కొంచెం డౌట్ క్లియర్ అయింది. ఇంకొంచెం కన్ఫర్మేషన్ వస్తే అది ఖచ్చితంగా అష్మితానే. ఆ రోజు నేను కాలేజీలో కొట్టినప్పుడే చెప్పాను కదా, కానీ అప్పుడు తప్పించుకుంది. అందుకే
ఈసారి ఏకంగా వీపు కాల్చి మచ్చ పెట్టాను. ఈసారి ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. అవును రామా, నువ్వు అన్నావు కానీ నేనంత స్ట్రాంగ్గా నమ్మలేదు. హ్మ్, అది 4 ఆకులు చదివితే నేను 10 ఆకులు చదివాను. అది నన్నే కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటుంది. మీరు చూస్తూ ఉండండి. రేపు గ్రౌండ్లో హాకీ దగ్గర అడ్డంగా ఎలా దొరికిపోతుందో. నువ్వు సూపర్ రామా. మాకు తెలుసులేండి. కానీ మీరే నేను లేని టైం చూసి నా పర్మిషన్ లేకుండా దాని వీపు మీద మందు రాశారు. అయ్యో రామా, నువ్వు మళ్ళీ మొదటికి వచ్చావేంటి? నువ్వు అక్కడ బొంగుమూతి పెడితే నాకు ఇక్కడ కనిపిస్తుంది రామా. పోండి సార్. మీ ఆడాళ్ళకున్నంత జలసి ఈ ప్రపంచంలో ఏ ప్రాణికి ఉండదేమో. అవును మరి, మా మగాళ్ళు మాకే సొంతమని స్వార్థం ఉండదా ఏంటి? సరే సరే సరే, నీ చిరుకోపం వెనక కారణం నాకు అర్థమైందిలే గాని ఇంతకీ సిరీను బ్రో ఆగిపోయాడా లేదా చెప్పు. ఆగేలా లేదు సార్. అదేంట్రామా, నువ్వు అక్కడికి వెళ్ళింది మీ బావకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కాదు, వెళ్లకుండా ఆపడానికి. ఏదో ఒకటి చేసి ఆపేరామా. అయ్యో సార్, బావ ఆగిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆది అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు. అసలు నేను ఎంత చెప్పినా వినట్లేదు. పాపం బావ బ్యాగ్లో ఉన్న తన ఫోటో కూడా తీసేసుకుంది. నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు సార్. రామా, ఇప్పుడే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే సీను దుబాయ్ వెళ్ళాడంటే ఇంకా వాళ్ళని కలపడం చాలా కష్టం అయిపోతుంది. అయ్యో సార్, నేను చాలా ట్రై చేస్తున్నాను. ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా బావని వెళ్ళనివ్వకుండా ఆపేస్తాను. సరే, గుడ్ న్యూస్తో మళ్ళీ ఫోన్ చేయి, ఓకేనా? తప్పకుండా. సరే, ఉండనా? ఉండండి. సార్, ఆ, ఆ. ఒంటరిగానే ఉండండి. మళ్ళీ జిన్ని గిన్ని అన్నారంటే రామా, ఇందాకంటే తెలియజేశాను, ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు ఎందుకు చేస్తాను? మంచిది. సరే, బాయ్. ఇదేంటండి మీరు మోస్తున్నారు? చిన్నప్పుడు సీనుని ఎత్తుకుని పెంచాను. ఈ కాసేపు ఇదేం బరువు కాదులే. శివరాం, నీ భుజాన బరువు కార్ దగ్గర దించేసుకుంటావు. విమానం ఎక్కాకైనా సీను భుజాన బాధ్యత వేసుకోవాలి. అలాగే మావయ్య అని భరోసా ఇవ్వరా? నీకివ్వడానికి అది ఒకటే కదా ఉంది. తనతోనే దిష్టి తీస్తావా ఏంటక్క? ఏం అక్కర్లేదు, నా కొడుక్కి నేనే దిష్టి తీస్తాను. అందుకేగా ఎర్రనీళ్ళు పట్టుకొచ్చింది. నువ్వు ఇటు తిరగరా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. అక్కోయ్, పక్కింటోళ్ళ దిష్టి ఎదురింటోళ్ళ దిష్టి తగలడానికి రేపటి నుంచి సీన్ ఇక్కడ ఉన్నాడు కదా, దుబాయ్లో ఉంటాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.